హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు నేను స్పెషల్గా ఎగ్తో ఎగ్ దమ్ బిర్యానీ చేశానండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది. ఇది మనం నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అండి. బాస్మతి రైస్తోనే కాకుండా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. అది ఎలానో ఏంటో ఈరోజు నేను సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక్కసారి స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇదిగోండి మన ఎగ్ దమ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. ఒక్కసారి ఇంట్లో వాళ్ళు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇది కావాలి అంటారు, అలా చేసి పెట్టమంటారు. అంత అద్భుతంగా ఉందన్నమాట. ఇది ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. నేను ఒక బాండీ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి మనకు కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్, ఎక్కువగానే వేసుకున్నాను. నేను ఒక 4-5 స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక 4 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుందండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి, మరీ లో ఫ్లేమ్లో పెట్టకండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఈలోగా మనము కొన్ని కట్ చేసేసుకున్నాము. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పెరుగు అండి. పెరుగు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీలో. అలాగే టమాటో అండి, ఒక 4-5 టమాటోస్ తీసుకొని ఇలాగా మెత్తగా పేస్ట్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిలోంచి కొన్ని తీసి మనం పక్కకు పెట్టేసుకుందాము. కొంత భాగం తీసుకుందాము, కొంత భాగాన్ని మనం కర్రీలోకి ఉంచేద్దాము. చూడండి ఇలాగా కొంత తీసుకుంటున్నాను నేను. ఒక బౌల్లోకి కొంత తీసేసుకొని ఇంకా కొంత ఉంటుంది కదా, ఇప్పుడు దాంట్లోకి మనం ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. మీరు అప్పటికప్పుడు అల్లము పేస్ట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగ నాన్ వెజ్ వాటిలోకి అయితే ఫ్రెష్ అల్లం అయితే బాగుంటుందండి. ఇదిగోండి నేను ఒక స్పూన్ వేసుకున్నాను అల్లం పేస్ట్. ఆ తర్వాత ఇందులోకి మనము పుదీనా అండి, పుదీనా కొత్తిమీర కట్ చేసి సన్నగా నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు దాన్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. నేను ఇది సింపుల్గా చేసి చూపిస్తున్నానండి. ఇంట్లో ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే, బ్యాచిలర్స్ అయినా సరే, ఎవరైనా ఇంట్లో ఈజీగా నేర్చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇదిగోండి మనం కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాము. ఫ్రై అవుతుండగా ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి ఇలాగా మనకి కలుపుతూ ఫ్రై చేసుకోండి. స్లో ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి పసుపుని. ఇప్పుడు పసుపు మనకి వేసుకున్న తర్వాత ఇలాగంతా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ అండి. ఈ టమాటోస్ కూడా మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాము. ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఇందులో పెద్దగా మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదండి, కానీ అద్భుతంగా ఉంటుందన్నమాట. మనకి ఎగ్ బిర్యానీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి టమాటా పేస్ట్ వేసాక ఇలాగ ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనకి ఇదంతా మనకి ఫ్రై అవుతూ ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. ఆయిల్ సపరేట్ అయ్యేలోపు మనము రైస్ కుక్కర్ గిన్నెలోకి వాటర్ తీసుకుందామండి. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం మసాలా దినుసులు వేసుకుందామండి. నేను బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను. సాజీరా, లవంగ, విలాచి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, అలాగే దాచిన చెక్క, ఇలాగా అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనము ఇందులోకి కొత్తిమీర, అలాగే పుదీనా, ఒక స్పూన్ అల్లం పేస్ట్, చూడండి ఒక స్పూన్ అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాము. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అనేది ఉడికేటప్పుడు చాలా పుల్లలు పుల్లలుగా వస్తుంది. రైస్ ఒకటికి ఒకటికి అంటుకోకుండా చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడే నేను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతుంది చూడండి. టమాటా పేస్ట్లో నుంచి మనకి ఎగ్గు మసాలాలో నుంచి
నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో మనం ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుందాము. మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పెరుగుని యాడ్ చేసుకుందామండి. పెరుగుని కొంచెము మరీ పులుపు పెరుగు కాకుండా మరీ స్వీట్ కాకుండా కొంచెం మీడియంగా ఉండే పెరుగు చూసుకొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఫ్లేమ్ అనేది హై పెడితే పెరుగు అనేది విరిగిపోతుంది. మనకి మంట అనేది స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి అంతా కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ తీసుకున్నాము. నేను 7 ఎగ్స్ తీసుకున్నానండి. మీ ఇంట్లో మీకు ఎన్ని ఎగ్స్ ఉపయోగపడతాయో అన్ని తీసుకోండి. ఆ తర్వాత ఇలాగా చిన్నగా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. అన్నింటికి ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఉడుకుతున్నాం, పెరిగేసాం కదా. పెరిగేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నామండి. మనం రైస్లో కూడా వేసుకున్నాము సాల్ట్. ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో కూడా వేసుకుంటున్నాము. చూసి వేసుకోండి. నేను తగినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కారం కూడా అండి. నేను ఒక 2-3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. కొంచెం మేము స్పైసీగానే తింటాము, అందుకోసమని నేను కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను. మీరు చూసి వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ప్యూర్ ధనియాల పొడి అండి, అంతే. నేను ఇందులో ఏమీ యాడ్ చేయలేదు. ఇది ధనియాల పొడి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా అండి, మన బిర్యానీ మసాలా పొడి అండి. ఇది బిర్యానీ మసాలా పొడి. ఈ పొడులు మీకు కావాలంటే షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇలాగా బిర్యానీ మసాలా పొడి వేసుకున్నాను. ఆ తర్వాత వీటన్నింటికి కలిపి ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇందులోంచి కూడా మంచిగా వేగి ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఒక్కసారి ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. మూత పెట్టేసి మనం ఇప్పుడు ఇందులో ఎగ్స్ యాడ్ చేద్దామండి. ఎగ్స్ యాడ్ చేసుకొని దీన్ని ఒక 5-10 మినిట్స్ చక్కగా మసాలా అంతా మనకి ఎగ్స్కి పట్టేలాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనం ఎగ్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లోకి మసాలా అంతా వెళ్ళి మనకి తినేటప్పుడు కూడా ఎగ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. చప్పగా ఉండకుండా ఆ బిర్యానీ వేసిన మసాలా దినుసులు అన్నీ కూడా ఎగ్స్కి కూడా చక్కగా పడతాయి. అందుకోసమని ఇలా ఫ్రై చేసుకోండి. లేదంటే మీరు ముందుగానే ఒకసారి మేము ఫ్రై చేసుకుంటాము ఎగ్స్ని అంటే అలా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇదిగోండి మనకి చక్కగా మగ్గి పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము ఇంతకుముందు వాటర్లో మసాలా దినుసులు అన్నీ వేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, స్టవ్ పైన పెట్టేసుకున్నాము. అది ఇప్పుడు మనకి బాయిల్ అవుతున్నప్పుడు ఇలాగా ఒక హాఫ్ ముక్క నిమ్మకాయ పిండేసుకోండి. ఇలా నిమ్మకాయ వేసుకోవడం వల్ల బిర్యానీకి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇదిగోండి, కావాలి అంటే మీరు ఇవన్నీ పక్కకు తీసేసుకోండి. ఇలా మరిగేటప్పుడే మనము ఇందులో వేసిన మసాలా దినుసుల్లో ఫ్లేవర్ అంతా మనకి ఇప్పుడు రైస్లోకి దిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి ఇదంతా అవసరం లేదు. కావాలనుకుంటే పక్కకు తీసేసుకోండి. కావాలంటే మీరు రైస్ వేశాక ఒకసారి పైనుంచి వేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను నార్మల్ రైసే క్లీన్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఆ రైస్ను కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా యాడ్ చేసుకొని మనకి ఉడకాలి. ఇది అనేది 85% అనేది రైస్ అనేది ఉడకాలండి. 85% రైస్ ఉడికిన తర్వాత మనం తీసి ఇప్పుడు అందులో యాడ్ చేసుకుందాము. ఇదిగోండి, మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ మసాలా. ఇప్పుడు ఆ ఎగ్ మసాలా బిర్యానీ మసాలాలోకి ఇప్పుడు మనం ఈ రైస్ని యాడ్ చేసుకుందాము. చూసారా ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మసాలా అంతా. ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ని యాడ్ చేసుకున్నామండి. కొంచెం కొంచెంగా రైస్ యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు లేయర్గా వేసుకోవచ్చు, లేదనుకుంటే ఒకేసారి వేసుకోవచ్చు. నేనైతే ఒకేసారి వేసుకుంటున్నానండి, లేయర్గా ఏమీ వేసుకోవట్లేదు. ఇలా కూడా నాకైతే ఈరోజు ఈ బిర్యానీ తింటూ ఉంటే చికెన్ బిర్యానీని కూడా నాకు మరిపించేసిందనమాట. అంత బాగుందండి ఎగ్ బిర్యానీ. ఇదిగోండి, నేను రైస్లో నుంచి కొంచెం వాటర్ తీసుకున్నాను. అంటే మన ఇందాక మసాలా ఫ్లేవర్ అంతా దిగిన వాటర్ ఉన్నాయి కదా, అది అంతా నేను తీసుకొని ఒక గ్లాస్ ఇలా వేసుకుంటే రైస్ అనేది చక్కగా అవుతుంది. అందుకోసమని వేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక మనం తీసేసాం కదా ఎసర్లో నుంచి తీసిన మసాలా దినుసులు అనమాట, అవన్నీ ఇప్పుడు ఒకసారి పైనుంచి వేసుకుంటున్నాను గార్నిష్ కోసం. మీరు కూడా కావాలి అంటే వేసుకోండి. ఆ తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇప్పుడు పైనుంచి వేసుకుంటున్నాను. ఇది సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఆనియన్ ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీకి అద్భుతమైన రుచి వస్తుందన్నమాట. ఇలాగా పైనుంచి వేసేసుకున్నాను. కావాలి అంటే మీరు కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. నేను నెయ్యి వేయట్లేదు. కొంచెం ఇలా కావాలి అంటే వేసుకోండి.
నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ పైనుంచి కొంచెం కొత్తిమీర అండి, లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా మీరు ఆవిరి బయటికి వెళ్ళకుండా మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ మీరు స్టవ్ పైన పెనం పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ సపోర్ట్తో మీరు రైస్ని దానిపై 20 మినిట్స్ పెట్టేస్తే మనకి చక్కగా బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఎగ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో సింపుల్గా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రతిదీ మీరు నోట్ చేసుకోండి. ఇలాగ తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మనం ఇంట్లోనే సింపుల్గా, ఈజీగా ఇలాగా ఎగ్ మసాలా ధమ్ బిర్యానీ అనేది మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మనం ఇది అనేది సింపుల్గా చేసేసుకున్నామండి. పెద్దగా ఇందులో మనం మసాలా ఏం యూస్ చేయలేదు. ఎగ్ ధమ్ బిర్యానీ అనేది మనకి ఈజీ రెసిపీ అనమాట. ఒకసారి మీకు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగా మనం ప్లేట్లో సర్వింగ్ చేసుకున్నాం చూసారా, ఎగ్స్తోని నిమ్మకాయ అలాగే ఆనియన్స్ పెట్టేసుకొని ఆహా సూపర్గా తినేసామన్నమాట. బాగుందండి, చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.